బెతెస్దా కోనేటి దగ్గర ఉండడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఇదే స్థలంలో 5 మంటపాలు ఉండేవి. ఈ 5 మంటపాలు అనేక మంది రోగులు దీని చుట్టూ కూడా ఎదురు చూస్తూ ఉండేవాడు. దీంట్లో నీళ్లు, ఆ నీళ్లలో అప్పుడప్పుడు దేవుని దూత వచ్చి నీళ్లు కదిలించేది. ఆ కదిలించిన ఫస్ట్ ఎవరైతే దిగుతారో వాళ్ళు బాగుపడిపోయేవాడు. అందుకనే వీళ్ళు రాత్రి వస్తుందా దేవుని దూత, పగలు వస్తుందా, ఎప్పుడు వస్తుందా దేవుని దూత అని ఎదురు చూస్తూ ఉండేవాడు. ఇలా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఆ మంటపాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు సడన్గా దేవుని దూత వచ్చి అలా కదిలించి వెళ్ళిపోతూ ఉండేది. మొదట దిగిన వాళ్ళు బాగా మంచిగా సంతోషంగా నడుచుకుంటూ వెళ్ళిపోతే అయ్యయ్యో మేము ఛాన్స్ మిస్ అయిపోయామే అని భలే బాధపడుతూ ఉండేవాడు. ఇలాంటి టైంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి ఈ మంటపాలు ఉన్న ఈ కోనేటి దగ్గరికి వచ్చారు. వచ్చి 38 సంవత్సరాల నుంచి పడున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి స్వస్థపడగోరుచున్నావా అన్నప్పుడు, అయ్యా నన్ను నీళ్లలో దింపటానికి నాకు ఎవరు లేరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడంటే, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నడువు అని చెప్పాడు. ఎప్పుడైతే యేసు చెప్పిన మాట అతను విన్నాడో వెంటనే దిగ్గున లేచి అతను నడవడం స్టార్ట్ చేశాడు. ఎవరూ లేనివాడు, సహాయం దొరకనటువంటి వాడు, సహాయం కొరకు ఎదురు చూస్తున్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు అతని దగ్గరికి వచ్చి అతని హృదయంలో ఉన్న కోరికను తెలుసుకుని అతనికి సహాయం చేసి అద్భుతమైన కార్యం చేశాడు. ఇక్కడున్నటువంటి న్యాచురల్ వాటర్, స్వాభావికమైన నీళ్లు చేయలేని పని, జీవజల ఊటై అని యేసుక్రీస్తు ప్రభువారు అతని దగ్గరికి వచ్చి ఆరోగ్యవంతుడిగా చేసి అద్భుతం చేశాడు. యేసు స్వస్థపరిచే దేవుడు. ఎవరు నేను పట్టించుకోవట్లేదా? ఎవరు నీకు సహాయం చేయట్లేదా? ఎవరు నీకు అండగా లేరా? అయితే దేవుడు అండగా ఉండి స్వస్థపరిచే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన చేతుల్లో మన జీవితాన్ని మనం పెట్టినట్లయితే అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యమైన రీతిలో ప్రభు గొప్ప స్వస్థతను, ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడిగా ఉన్నాడు. అలాంటి స్వస్థతను ప్రభు మనకు దయచేయునుగాక. యేసు తన మాటలో ఉన్నటువంటి స్వస్థత మన జీవితంలోకి ఇప్పుడే రిలీజ్ చేయబడునుగాక. మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. కృప మీకు తోడైనను గాక. ప్రైజ్ ద లార్డ్.